టొవినో థామస్ మెయిన్ లీడ్‌గా చేసిన 'పల్లి చిట్టంబి' అనే సినిమా సోనీ లైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ముందుగా ఈ సినిమాలో కొంచెం బాగా అనిపించిన విషయాలేంటంటే, ఈ సినిమాలో టొవినో థామస్ చాలా ఎనర్జిటిక్‌గా కనిపించాడు. ఆయన పెర్ఫార్మెన్స్ చూడడానికి బా అనిపించింది. అలాగే సినిమాలో హీరోయిన్ పెర్ఫార్మెన్స్ కూడా బావుంది. ఇంక సినిమాలో హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సీన్స్ కూడా చూడడానికైతే బా అనిపించినియి. ఇంక సినిమాలో విలన్‌గా కనిపించిన అతను కూడా విలనిజాన్ని చాలా బాగా చూపించాడు. ఇంక సినిమా స్టార్ట్ అయినప్పుడైతే సినిమాలో చాలా రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. సినిమా బావుంటది అనేలాగా స్టార్ట్ అయింది. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన యాక్షన్ ఎపిసోడు, క్లైమాక్స్‌లో వచ్చిన యాక్షన్ ఎపిసోడ్ అయితే చూడడానికి పర్వాలేదనిపించినియి. సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి కొంచెం ప్లస్ అయ్యాయి. ఇంక సినిమాలో బాగా అనిపించని విషయాలేంటంటే, సినిమాలో పాయింట్ స్టార్ట్ అవ్వడం అయితే ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయినట్టు ఉంటది కానీ, ఇంట్రెస్టింగ్‌గా అనిపించేలాగా ఒక సీన్ కూడా వస్తున్నట్టు అనిపించదు. ఒక పక్కన క్రిస్టియన్స్ అంటారు, ఒక పక్కన హిందువులంటారు, ఒక పక్కన కమ్యూనిస్ట్ పార్టీ అంటారు, ఇంకో పక్కన దెయ్యాలున్నాయంటారు. అవన్నీ వింటున్నప్పుడు ఇంట్రెస్టింగ్‌గానే అనిపించింది కానీ, సీన్స్ మాత్రం ఒక్క సీన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లన్నీ చూపించడానికి, కొన్నిటిలిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే సినిమాలో సగానికి పైగా అయిపోయింది. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌కొచ్చాక కూడా ఇంకా దేని గురించో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. అదైతే నాకస్సలు అర్థం కాలేదు. ఈ సినిమా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకున్న సినిమా అని తర్వాత తెలిసింది. ఆ విషయం అక్కడ వాళ్ళకి తెలిసేమో గానీ, ఇక్కడ వాళ్ళకి పూర్తిగా తెలిసేలాగా చూపించలేదేమో అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్‌కొచ్చేసరికి ఇది అసలు విషయం అని తెలుస్తది. అది తెలిసినప్పుడైతే ఇదంతా సెట్ చేసింది దీనికోసమే అనిపించింది. ఇంక సినిమా క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా చాలా లెంతీగా అనిపించింది. ఫైనల్‌గా ఈ సినిమాలో పాయింట్ అయితే ఏదో ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నట్టుంటది కానీ, వచ్చే సీన్స్ అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నట్టు అస్సలు అనిపించవు. ఏదో సినిమా అయితే సాగుతూ వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తది. ఇంక సినిమాలో ఉన్న మెయిన్ పాయింట్‌ని కూడా కనెక్ట్ అయ్యేలా చెప్పలేదు. అందుకే ఈ సినిమా అయితే నాకు బాగా అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.